ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యుద్ధము యెహోవాదే, విజయం మనదే. ఈ విషయం ఇప్పుడు మన మనసులో ఎప్పుడూ నాటుకోవాలి. దేవుని శక్తిని సంపూర్ణంగా ప్రత్యక్షపరిచేలా విజయం కలుగుతుందని మనకి ఖచ్చితంగా అర్థం కావాలి. మనుషులంతా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. అవును, ఆఖరికి ఇశ్రాయేలీలు కూడా ఆయనను మర్చిపోయారు. ఫిలిష్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలు దండువారి మీద సవాలు చేసే సంఘటన ద్వారా మనుషులు అక్కడ కారణభూతుడైన గొప్ప దేవుణ్ణి చూడగలిగారు. దేవుడు మానవ శక్తితో కాక తన చిత్తానుసారంగానే తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడని అందరూ తెలుసుకున్నారు. ఇశ్రాయేలీలు తమ ఖడ్గం మీద మరీ ఎక్కువగా ఆధారపడ్డారు. దేవుని చేతిలో, దావీదు చేతిలో ఖడ్గం లేకపోవడం చాలా గొప్ప సంగతి. తన చేతిలో ఖడ్గం లేనప్పటికీ మొత్తం శత్రువు సైన్యం అంతటిని దేవుడు ఓడిస్తాడని దావీదు గ్రహించటం గొప్ప సంగతి. మనం సత్యాన్ని, నీతిని నిజంగా అనుసరించే వారమైతే మనకు తలాంతులు కానీ, ధనం కానీ ఎలా పడితే అలా వాడుకోగలిగిన మరి ఇతర ఏ భౌతిక వనరులు కానీ దొరికేంత వరకు కనిపెట్టవద్దు. కానీ ఆ సెలయేరు దగ్గర దొరికిన 5 రాళ్లతో, మన దగ్గరున్న ఆ మామూలు ఒడిసేలతో శత్రువుని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వెళ్దాం. అది మన యుద్ధమైనా మనకు ధైర్యం సరిపోదు. అయితే మనం మన పక్షంగా ప్రభువారు నిలబడ్డారు. ఆయన శక్తితోనే యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మన యందు నిలబడగలవాడెవడు? మన ముందు నిలబడగలవాడెవడు? ఏమాత్రం సందేహించకుండా శత్రువుని ఎదుర్కొందాం. సైన్యములకు అధిపతిని దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం
మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేమందరం కూడా మా జీవిత ప్రయాణములో, మా జీవిత యాత్రలో మా పక్షాన్ని యుద్ధము చేసి మా పక్షాన ఉండి మమ్మల్ని గెలిపించే దేవుడు నువ్వు ఉండగా మాకు విరోధమైనది ఏది వర్ధిల్లకుండా నాశనం చేసే దేవుడుగా మీరున్నారని మేము ధైర్యంతో ప్రతి సమస్య దగ్గర, ప్రతి శత్రువైన సమస్య దగ్గర మేము ధైర్యంగా నిలవబడి మీరు మా పక్షాన ఉండి వాటన్నిటినీ కూల్చడానికి నువ్వు సమర్థవంతుడు అని విశ్వాసంతో ముందుకు మా జీవితాలలో కొనసాగగలగటానికి సహాయం చేయమని, మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహాలు కాని వారికి అవటకు, గర్భం లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించమని, మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించకుండా ఉండలేని మీ కార్యాలను బట్టి, ఎందుకంటే ఈ సంవత్సరంలో 6 నెలలు కూడా మీరు రెక్కల కింద భద్రపరుచుకున్న మీరు 7వ నెలలోకి మేము రావడానికి మీరు సహాయం చేశారు. 7వ నెల మొదటి రోజున ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీ దగ్గర ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనవసరాలను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ కృపాక్షేమాలను బట్టి, మీ మేలును బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మీరే మా జీవిత యాత్రకాలం అంతా నడిపించాలని, మీ పిల్లలందరి జీవితాల్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి, మేలును బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ తల వంచి నమస్కరిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ఈ స్తుతులు, ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.